వేసిన వాడి వేడి బాణాలు తట్టుకోలేక ఏకంగా ఫోన్ ఆఫ్ చేసి కూర్చున్నావా? నేను నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానా? నీడలా వెంటాడను. చేసుకొచ్చారా బాబు అని సిస్టర్ అన్నప్పుడు నేను ఎందుకలా అయిపోయాను? నా సొంతం ఏదో నా నుంచి దూరం అయిపోతున్నట్టు నేను ఎందుకలా విలవిల్లాడిపోయాను? అంటే అతను ఎప్పటికీ నాతోనే ఉండాలని, అతనికంటూ ఒక జీవితం లేకుండా నా కోసమే బ్రతకాలని కోరుకుంటున్నానా? ఇది స్వార్థం కాదా? ఇలా కోరుకోవడం అన్యాయం కాదా? రేపెప్పుడైనా అతనికి నిజంగానే పెళ్ళయి అతని జీవితంలోకి మరో అమ్మాయి అడుగు పెట్టవచ్చు. అది చూసి నేను బాధపడితే అది తప్పవదా? అలా జరగకుండా ఆ అవకాశాన్ని నేనే దక్కించుకుందాం అనుకుంటే నాకు అర్హత లేదు. అంతకు మించి నీరజ్ లో అలాంటి భావన ఉన్నట్టు నాకు అనిపించదు. ఆ రోజు తన నోటితో నాకు ఐ లవ్ యూ చెప్పి ఒక్క క్షణంలోనే దాన్ని జోక్ కింద మార్చేశాడు. లేకపోతే నేను అదే నిజం అనుకొని నా మనసులో మాట బయట పెట్టేసేదానేమో. నేను తొందరపడకుండా మంచి పనే చేశాను. అయిన వాళ్ళతో పాటు ఆ దేవుడు కూడా నాకంత మేలు చేయలేదు. అందరినీ మించి నీరజ్ నాకెంతో చేశాడు. అతన్ని ఓ స్నేహితురాలిగా కాదు ఓ భక్తురాలిగా ఆరాధించడం తప్ప ఇంకేమీ కోరుకోకూడదు. సంధ్య, రా నీరజ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళా? డాక్టర్ షెపర్డ్ తో మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నారో తెలుసా? నాకు కంటి చూపు తప్పకుండా వస్తుందని అనుంటారు, అంతే కదా? అరే, నీకెలా తెలుసు? నీ గొంతులో ఉన్న సంతోషం చెప్పింది. నువ్వు చాలా తెలివిందని సంధ్య. ఎలాంటి విషయమైనా ఇట్టే పసిగట్టేస్తావు. అందరూ అలాగే అంటారు, కానీ నేను పసిగట్టలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఏది ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్పు. ఏదో మాట వరుస కన్నానులే, వదిలే. అలా కుదరదు, నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాలి. చెప్పు సంధ్య. చెప్పాల్సిందేనా? సరే చెప్తా విను. ఏ బంధము లేని నువ్వు నా కోసం నీ జీవితాన్ని అంకితం చేశావంటే అది అబద్ధం అవ్వదు కదా? అలా జరగడానికి ఏంటి కారణం? ఇది నేను ఎంత ఆలోచించినా అంత తేలని ప్రశ్న. ఆ ప్రశ్నకి మొన్నెప్పుడో ఒకసారి నువ్వే జవాబు చెప్పావుగా, ఇది ఏ జన్మ రుణం అని. మరి ఆ ప్రశ్న ఇంకెక్కడ మిగిలింది? ఆ మాట నువ్వు నమ్మలేదు కదా? అవును, నువ్వు చెప్పినప్పుడు మొదట్లో నేను దాన్ని నమ్మలేదు. కానీ బాగా ఆలోచించాను. ఇదే నిజం ఎందుకు కాకూడదని నాకు అనిపించింది. నిజంగానా నీరజ్? థ్యాంక్ యూ నీరజ్.